హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మరి మన గార్డెన్లోకి కొన్ని కొత్త మొక్కలు అయితే వచ్చాయండి. ఆ మొక్కలు మీకు చూపిస్తూ మనకి హార్వెస్ట్ అయితే రెడీగా ఉన్నదండి. హార్వెస్ట్ అయితే చేసుకుందామండి, ఓకేనండి. ఇదిగోండి మరి మన గార్డెన్లోకి ఈ మొక్కలు చూడండి. మరి ఈ మొక్క అయితే అండి స్టార్ ఫ్రూట్ అండి, చాలా పెద్దగా ఉన్నది కదండి. మరి ఇది స్వీట్ లెమన్ అండి. ఒక కాయ అయితే ఉన్నదండి. దీన్ని ఇదిగోండి, ఇదైతే మనకి మీకు తెలిసిందే రోజు మొక్క. నాకైతే మరి 3 మొక్కలండి మా బావగారు అయితే కొనిచ్చారండి గిఫ్ట్గాను. వారు నాకు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో మీకు. అలాగే నాకు 3 తీసుకొచ్చారండి. అలాగే మరి చూడండి, మనకి నాటుకోనాకి చక్కగా మనకి కూడా తీసుకొచ్చారు. చూడండి, ఈ సైజ్ అయితేనండి మనకి కుండీ సైజ్ వచ్చేసి 14 ఉన్నదండి. అయితే ఇందులో స్వీట్ లెమన్ పెడదాం అనుకుంటున్నాను. తర్వాత ఇది పెద్ద కుండీ చూడండి, ఇదైతే 16 అండి. 16 నెంబర్ ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది కదండి. ఇందులో అయితే మరి స్టార్ ఫ్రూట్ పెడదాం అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడైతే నాటనండి. తర్వాత నేను నాటినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో చూపిస్తాను, ఓకేనండి. మరి చాలా బాగున్నాయి కదండి. నేనైతే మన గార్డెన్లో ఇవి కొనుక్కుంటానా అనుకున్నానండి. నాకు మంచి గిఫ్ట్గా కొనిచ్చారండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి ఈ రెండును. అయితే మనకి ఇప్పుడు మనకి హార్వెస్ట్ ఉంది కదండి, హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఇదిగోండి మరి మనకు హార్వెస్ట్ అయితే చూడండి, మనకు గోంగూర ఎంత మంచిగా అయితే వచ్చిందో. ఇది నేను 3వసారి హార్వెస్ట్ చేయటం అండి. ఒకసారి వీడియో చూపించాను, అయితే నేను మధ్యలో మీకు వీడియో చూపించలేకపోయానండి. నాకు కర్రీకి అవసరం వచ్చి నేను కట్ చేసేసుకున్నాను. మనకి ఏం అవసరం అయితే కర్రీకి మనం అయితే కట్ చేసుకుంటాం కదండి. నేను అలాగైతే కర్రీకి వండేసుకున్నానండి ఒకసారి. ఇది ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తానండి, ఓకేనండి. మరి చూడండి, ఇది ఎంత మంచిగా అయితే వచ్చింది. పెద్ద పెద్ద ఆకు, చాలా అంటే చాలా పుల్లగా ఉన్నదండి, చాలా టేస్ట్. అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. అయితే ఇది కొద్దిగా మేము కర్రీ చేసుకుంటాము. అయితే మరి మా యొక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదండి, వాళ్ళు తీసుకెళ్తారు. అందుకని నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, మొత్తం అంతా చేసేస్తాను. అయితే మాకు పక్కన మ్యారేజ్ జరుగుతుందండి, అది కొద్ది సౌండ్ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, మరి అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఎంత మంచిగా వచ్చిందండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. నాకు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే మరి కిందే కాకుండా మనం ఇలాగ టబ్లోను మరి బకెట్లోను కూడా ఎంత మంచిగా పండించుకోవచ్చా అన్నట్టుగా ఉన్నదండి. ఈ గోంగూర అవి చూసి మా అక్క వాళ్ళు అయితే చాలా మురిసిపోతారండి. నేను ఇలాగా గార్డెనింగ్ చేస్తున్నందుకు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మీకు చూపించాను కదండి, మరి మొక్కలు అయితే కొనిచ్చారండి. అంటే మాకు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చారండి అవి. అలాగే మరి 2 కుండీలు కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అవి నాటాలంటే మనకి చాలా అంటే చాలా మట్టి పడుతుంది కదండి, పెద్ద సైజు కదా. మరి నేను రెడీ చేసుకున్న తర్వాత అవి నాటే విధానం మీకు కంపల్సరీ నేను చూపిస్తానండి. అయితే మరి మీకు చూపించకుండా నేను ఏ పని చేయను కదండి. మొక్కలు నాటినా మరి మన గార్డెన్లో మంచిగా పువ్వులు వచ్చినా మరి కాయగూరలైనా ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే అవి కూడా నేను మట్టి సిద్ధం చేసుకుని ఖచ్చితంగా నేను అది మీకు వీడియో పెడతానండి. అయితే నాకు స్టార్ ఫ్రూట్ అయితేనండి మరి కిందనే పెట్టాలంటున్నారు. అయితే అది చాలా పెద్దగా వస్తుంది కదా, మరి నాకు కింద అయితే అసలు మొక్కలు పెట్టుకున్నంత ప్లేస్ ఏం లేదండి. లేదు కాబట్టి నేను ఇంకా పైన పెడతాను అనుకుంటున్నానండి. ఇంకా అదే కట్ చేసుకుంటూ మొక్కని అలాగా పెడదాం అనుకుంటున్నాను పైనండి. ప్లేస్ లేనప్పుడు మరి మనకి పైనే కదండి ఇంక మొత్తం అన్నీ పండించుకునేది. అయితే ఎండలు అయితే చాలా విపరీతం అండి. మార్నింగ్ వీడియో తీసుకున్నా కావట్లేదు, సాయంత్రం కూడా 6:30 అలాగా ఉన్నా కూడా మాకు చాలా అంటే చాలా ఎండలండి, వేడి, విపరీతమైన వేడి. మరి ఇంత వేడిలో కూడా మనం మొక్కల్ని ఇంతలా మంచిగా కాపాడుకోవాలి కదండి. చూడండి ఎంత గ్రీనిష్గా మరి అంత హెల్తీగా ఉన్నదో. నేను కొంత కర్రీ చేస్తానండి. అలాగే ఇంకా మనకి తోటకూర కూడా ఉన్నదండి, తోటకూర హార్వెస్ట్ చేస్తాను. అలాగే బెండకాయలు, కొద్దిగా బీరకాయలు, ఇవాళ చాలానే ఉన్నాయండి మనకి గార్డెన్లోను. అవి హార్వెస్ట్ చేసుకుంటామండి. సరే కదండి, మరి ఇది మొత్తం అంతా కట్ చేస్తే మీకు చూపిస్తానండి, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది.
మొత్తం కట్ చేసి నేను లాస్ట్లో మీకు చూపిస్తానండి. గోంగూర అయితే హార్వెస్ట్ చేశానండి. అయితే ఇప్పుడు తోటకూర చూడండి. మా తోటకూర కూడా మనకి అక్కడక్కడ కుండీలో చాలా మంచిగా అయితే ఉన్నది. నేను ఇది కూడా తీసేస్తానండి. అయితే ఇందులోనూ ఒకసారి చూపించాను కదండి గొంగలు తినేసాయని, అవి అయితే మొత్తం తీసేసానండి. ఇవి మంచిగా ఉన్నాయి, నేను అలా ఉంచాను. చూడండి ఇవి ఎంత మంచిగా అయితే వచ్చినాయో. ఇలా చూడండి, ఇంత ప్లేస్ ఉంది కదండి, ఇది వేస్ట్ చేయటం ఎందుకని ఇలా వేసాను. మరి ఇదైతే ఒక కూర అయిపోద్ది కదండి, చాలానే ఉన్నది. అయితే ఇవి నేను ఇలా మొత్తం తీసేస్తానండి. మొత్తం తీసేసి అక్కడక్కడ కూడా చాలా కుండీల్లో ఉన్నాయండి, ఇవి మొత్తం తీసేస్తానండి. ఇంకా కుండీల్లో ఉన్నవి ఇవి కూడా తీసేస్తాను. ఇలా మనం కొద్ది ప్లేస్లో కూడా ఇంత మంచిగా కూడా ఆకుకూరలు పండించుకోవచ్చండి. మనం దూపు కొండాలు కానీ అన్నీ మన మిద్దె పైన హ్యాపీగా పెంచుకోవచ్చండి. ఇదే చూడండి, ఈ మట్టి కూడా చాలా గుల్లగా ఉన్నదండి. మనం ఇది జామంటు వేసాం కదండి, ఈ జామంటులో మట్టి చాలా మంచిగా కంపోస్ట్ రెడీ అయిందండి. ఇది మనం ఆకులతో నింపుకొని ఒక 25 రోజుల తర్వాత నేను జామంటు పెట్టాను, మీకు వీడియో కూడా చేశానండి. ఇంకండి జామకాయలు అయితే ఇలా ఉన్నవి, ఇవి మొత్తం తీసేసానండి. ఇంకా పచ్చిమిర్చి చెట్టు వస్తుందండి, అది ఉంచేద్దాం అలాగా. అయితే ఇంకా అక్కడక్కడ కుండీల్లో చాలా ఉన్నదండి. నేను మొత్తం అంతా నేను మరి కుండీకి తిరగాలంటే టైం పడుతుంది కదండి, విపరీతమైన ఎండ. నేను అదంతా తీసేసి మీకు వీడియో చూపిస్తాను. తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసానండి. అయితే మనకి బెండకాయలు చూడండి మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేసి, అయితే రోజు మనం కట్ చేసిన ఎన్ని ఇలా వచ్చేసినాయి, చాలా మంచిగా వస్తున్నాయండి. ఇవి కూడా కట్ చేసేస్తానండి. అయితే మనకి వంకాయలు కోప అయితే తగ్గిపోయినాయండి. ఇవి అక్కడక్కడ ఉన్నాయి కదండి, ఇవి మరి ముదిరిపోతాయి కదా, నేను ఇవి కట్ చేసేస్తున్నాను. మనం ఎన్ని ఉంటే అన్నీ కట్ చేసుకోవాలి కదండి, ఇవి చిన్నగా ఉన్నాయి. బెండకాయలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయండి. ఇవ్వండి, నేను ఇప్పుడు ఇవి కట్ చేస్తాను. పీపుల్గా ఉన్నాయండి, ఇవి పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ నేను కట్ చేసేస్తాను. ఇది మొత్తం కట్ చేసేసండి మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇంకా వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కదండి. అలాగే మాకు పక్కన పెళ్ళి జరుగుతుందని చెప్పాను కదండి, ఆ సౌండ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొత్తం లాస్ట్లో చూపిస్తానండి, ఓకేనండి. ఇదిగోండి, మరి ఇక్కడ కూడా చూడండి బెండకాయలు అయితే ఉన్నవి, ఇవి కూడా కట్ చేస్తున్నానండి. ఈ చెట్టు చూడండి ఎన్ని గుత్తులుగా ఉన్నావో. ఇదిగోండి, ఇది కూడా తీసేస్తాను. ఇదేనండి. అయితే మనకి బీరకాయలు కూడా ఉన్నాయండి, లాస్ట్ బీరకాయలు ఏమో, అవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇవిగోండి, ఇవి చూడండి మనకి బీరకాయలు ఇవి కట్ చేస్తున్నానంటే ఇంకా అయిపోయినాయి. ఇవి చిన్న సైజులో ఉన్నాయి కదండి. అయితే మనకి బీరకాయలు అయితే ఎంత మంచిగా అయితే వచ్చాయి, మీరే చూసారు కదండి. మరలా మనం కొత్త పొదలు పెట్టుకున్న తర్వాత కూడా అలాగే రావాలనుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇది ఇంకా అవ్వదండి, తీసేస్తాను. ఇంకా చూడండి ఇది ఇలా వదిలిపోతుంది కదా, ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి కదండి పాదులు. అయినా కానీ ఇవి బాగానే వచ్చినాయి, ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ చూస్తూ కట్ చేసుకుందాము. ఇదిగో చూడండి, ఇది టబ్లో కాసినవి, అంటే మనం కొద్ది లాస్ట్గానే పెట్టాం కదా ఈ పాదులు, చిన్న సైజులు అండి. టబ్లో ఉన్నదే ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. ఇంకా ఇదా చూడండి, ఇంకా కిందలో వస్తున్నాయి అక్కడను. నాకు అందుకే తీబుద్ది అవ్వట్లేదండి, అలా ఉంచుతున్నాను. ఇదిగోండి చూడండి, ఇంకండి ఇంక ఇది కూడా అవ్వదు, ఇది కూడా కట్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది కూడా తీసేస్తానండి. చూడండి ఎంత రౌండ్గా చిన్నగా అయితే ఉన్నదో, ఇంకా అవ్వవు కదా మరి, ఇలా తీసానండి. ఇదిగోండి ఇలా పిందులు వస్తున్నాయి, ఇది ఇలా ఉంచేద్దామండి. ఇంకా అవి వస్తే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే సొరకాయ చూడండి, ఇది ఇంకా చిన్నగానే ఉంది కదండి, ఒక 2-3 రోజుల తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అయితే మన బీరపొదలు కూడా మంచిగానే సాగుతున్నాయండి, బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇదిగోండి మరి అయితే వచ్చిన బీరకాయలు చూసారు కదండి. ఓకేనండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఒకసారి చూడండి మనకి ఎంత మంచి హార్వెస్ట్ అయితే వచ్చిందో, నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి లేదనుకుంటానే పాదులు తీసేస్తాం అనుకుంటానే మనకి ఇంత చక్కటి బీరకాయలు అయితే వచ్చినాయండి. అయితే వంగ మొక్కలు మనకి తెలుసు కదండి, కాపు అయితే తగ్గిపోయింది, కొద్దిగానే ఉన్నాయి. బెండకాయలు చూడండి మనం రోజుకి వస్తున్నా చాలా బాగా వస్తున్నాయి. అయితే తోటకూర అండి, ఇంకా చిన్న ఆకు అయితే ఇంకా ఉంది. నాకు ఎండ చాలా విపరీతమైన ఎండతో నేను ఇదే హార్వెస్ట్ చేశానండి. తోటకూర చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చిందో. ఇంత ఎండకి మరి ఇప్పుడే మనం ఇలా హార్వెస్ట్ చేస్తున్నాము, అది వదిలిపోతుందండి.
చాలా మంచి పెద్ద హార్వెస్ట్ అయితే వచ్చింది కదండి. చూసారు కదండి. మరి రోజు వీడియో ఇదండి. మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ప్లీజ్ అండి. అంటే మనం ఇంత హెల్తీగా మరి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి. మరి ఎటువంటి ఎరువులు లేకోకుండా ఇంత మంచి హార్వెస్ట్ చేసుకుంటే మన కుటుంబాన్ని మనమే మంచిగా ఆరోగ్యంతో కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఓకేనండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.